వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. కడప జిల్లా బద్వేల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాలు విడిచింది. వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. కడప జిల్లా బద్వేల్లో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ ప్రాణాలు విడిచింది. బద్వేలు మండలం గుండంరాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పామూరి పెంచులమ్మ అనే మహిళ 3వ కాన్పు ఇంటి దగ్గరే బిడ్డకు జన్మనిచ్చింది. బ్లీడింగ్ ఎక్కువ అవుతుండటంతో ఏఎన్ఎం సంప్రదించారు. ఏఎన్ఎం సూచన మేరకు ఆటోలో పెంచులమ్మను తొట్టిగారిపల్లి పీహెచ్సీకి తరలించారు. పీహెచ్సీలో డ్యూటీలో ఉన్న నర్సు డాక్టర్కు ఫోన్ చేసి డాక్టర్ సూచనలతో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. డెలివరీ అయిన కొద్ది గంటల్లో బాధితురాలు పరిస్థితి విషమంగా ఉన్నా డాక్టర్ రాకపోవడం పట్ల బాధితులు అసహనం వ్యక్తం చేశారు. డాక్టర్ మాత్రం నేను వచ్చానని, నేను వచ్చే లోపలే అక్కడి నుంచి వెళ్ళిపోయారని చెబుతున్నారు. డాక్టర్ సంప్రదించి వాళ్ళని రమ్మని చెప్పి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుంటే సరిపోసారు. వాళ్ళు చేయలే. నర్సే ట్రీట్మెంట్ చేస్తాను కానీ సార్ డాక్టర్లే రాలే అసలు. ముఖ్యంగా వాళ్ళు ఫోన్లో మాట్లాడతారు కానీ డాక్టర్ వచ్చిందిలే ట్రీట్మెంట్ చేసింది. అటైనా కూడా డాక్టర్ రాలేదు. నా వల్ల కాదమ్మా, నేను నర్సును మీ డ్యూటీకి పోతున్నా, ఏం కాదు, మీరు ఏమన్నా చేసుకుంటాను చేసుకోండి అని అంటే మేము మూడు ఇడ్లీలు పెట్టి ఇంత గ్లాస్ పాలు తాగింది అన్ని మాట్లాడతాను. ఈ బ్లీడింగ్ వల్ల పాప బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే అమ్మాయిని తీసుకుపోయి నేను బల్ల మీద పడబెట్టింది. ఒక హాఫ్ అన్ అవర్ అయింది. చూసారు వాళ్ళు ట్రీట్మెంట్ ఏం చేసారు. అమ్మాయికి బెన్న సెలైన్ పెట్టాలా, తర్వాత ఒక ఇంజక్షన్ ఇవ్వాలా అన్నారు. తర్వాత ఇచ్చుంటారు వాళ్ళు, అంటే మనం చూడలే, ఇచ్చుంటారు. తర్వాత ఏంటంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను అడిగితే ఎక్కడ అమ్మాయికి బ్లీడింగ్ ఆగింది ఆగలేదంటే ఆగలేదు అని. సర్లే అటైతే ఇంకొంచెం చూద్దామని చెప్పి వెయిటింగ్ చేస్తే ఆ తర్వాత మళ్ళీ అడిగిన బ్లీడింగ్ ఆగింది ఆగలేదు అక్కంటే ఆగలేదు అని. అటైతే ఎందుకు మార్గం అంటే మన దగ్గర ఒక మెడిసిన్ ఉండాలి, అది లేదు, బద్దలు పోయి తెచ్చుకోపోని అని. సరేలే అని చెప్పని అది రాసి ఇచ్చేవాళ్ళు స్లిప్ మీద. అది తీసుకొని నేను సెంటర్కి వచ్చి ఫస్ట్ రాజేశ్వరి మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ లేదన్నారు వాళ్ళు. తర్వాత ఈ పక్క బాలాజీ మెడికల్ స్టోర్లో అడిగితే అక్కడ ఆడ దొరికింది. అమ్మాయిని మళ్ళీ తీసుకొని నాకు 20 నిమిషాలు టైం పట్టింది. ఈ ట్రాఫిక్ కాబట్టి నాకు కుదరలే అనమాట పోయేదానికి. స్పీడ్గా పోతే మళ్ళీ మనకి ఏదన్నా ఇబ్బందులు జరుగుతాయని నేను మామూలుగా వెళ్ళిపోయి ఇచ్చిన మళ్ళీ ఒక వదరా 20 నిమిషాలు అయింది. ఇచ్చినాక 20 నిమిషాలు అయింది. ఆ తర్వాత అడిగినా కానీ ఏం లాభం లేదంటారు. ఆ తర్వాత మాకు డౌట్ వచ్చింది. ఇంకా మాకు భయం వేసింది, బాగా భయం వేసి కుదరదు అని మీ వల్ల అవుతుందా కాదని మేము అడిగితే ఇంకా అప్పుడు మేము అడిగితేనే వాళ్ళు చెప్పారు. లేదు వాళ్ళు ముందే కానీ చెప్పినట్టే కనుక మేము ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పింటే కానీ మేము ఎక్కడికైనా తీసుకుపోయి చూపించుకునేటోళ్ళం. వాళ్ళు అట్లా చెప్పలే, మేము అడిగితేనే చెప్పారు వాళ్ళు. మేము అడిగితేనే చెప్పినాం కాబట్టి ఇంకా సరే అమ్మని అప్పటికి కూడా నేను అక్క ఇట్లా అంబులెన్స్ ఏమైనా పిలిపిస్తారా, ఈ ఆటోలో ఎత్తుకొని పోవాలంటే ఒకరో రిస్క్గా ఉన్నదంటే అంబులెన్స్ వచ్చేలో 20 నిమిషాలు 30 నిమిషాలు టైం పడుతుంది. ఆ లోపల ఎందుకు మీరు ఆటో ఉంది కదా ఆటోలో వేసుకొని వెళ్ళిపో, తొందరగా వెళ్ళిపోతామని. ఇంకా అమ్మాయి వెంటనే నేను ట్రాఫిక్ కూడా లెక్క చేయకుండా చిన్నగా తీసుకొని లక్ష్మీదేవి హాస్పిటల్ తీసుకుంటే అక్కడ అమ్మాయిని ఎత్తుకొని ఆ లక్ష్మీదేవి హాస్పిటల్కి తీసుకొని పోయినా కానీ లోపల కాంపౌండర్ ఉంటారు. ఆమె మేడం లేదు పూజకి పోయినది అని. మళ్ళీ ఆడించి వచ్చి మా వాళ్ళతో నేను సంప్రదించే లోపల మా బామ్మ అది దివ్య హాస్పిటల్ తీసుకుండు. దివ్య హాస్పిటల్ తీసుకెళ్ళకల్లా ఆడ సార్ ఉండి, సార్ ఏం పల్స్ ఏం లేదు, పడిపోయింది మొత్తం, అమ్మాయిలో బ్లడ్ ఏం లేదు, అమ్మాయిని ఏమన్నా అంబులెన్స్లో ఏమన్నా తీసుకుని ఎక్కడికన్నా పోతారా, లేకుంటే మీరు ఎక్కడికైనా, లేదంటే కనుక మీరు ఏదన్నా సంతకం పెడితే మీకు ఓకేనంటే కనుక మేము ట్రీట్మెంట్ చేసి ఒకవేళ ఏదైనా జరిగినా మాకేమి మా మీద ఏమి ఉండకూడదు అని చెప్పి అడిగారు అనమాట. అంటే సంతకం సంతకం పెడితే మళ్ళీ ఉండి ఎందుకు వద్దులేడా తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి అది గవర్నమెంట్ హాస్పిటల్ బద్వేలు పెద్ద హాస్పిటల్ తీసుకోమంటే అక్కడ తీసుకుని ఒక హాఫ్ అన్ అవర్కి అట్లేం లేదు, ఇడ్లీ పెట్టినా ఏం లేదు, తర్వాత టీ తాగినా బ్లీడింగ్ అయితే ఆగే పరిస్థితే లేదు. బ్లీడింగ్ ఆగి ఉంటే మనం అంత దూరం పోవాల్సిన అవసరం ఏముంది, అక్కడ ట్రీట్మెంట్ చేసుకుని వచ్చేది.
మనకు ప్రతి చిన్నదానికి ఇంజక్షన్లకు వాటికి వీటికి పలికేది వాళ్ళే కదా, వాళ్ళు ఫస్ట్ నుంచి ఆడికే పోతాను కాబట్టి ఇంకా వాళ్ళ కాడికే మనం అన్ని వాళ్ళే సంప్రదిస్తాం కాబట్టి డైరెక్ట్ ఆడికే తీసుకొని పోయినా నేను. అందువల్ల నిర్లక్ష్యమే సార్. వాళ్ళు కానీ ముందే కానీ మన నుంచి కాదు మేము అప్పుడే ఎంసెట్టుకున్నాం. మేము ఆ మూమెంట్లో అమ్మాయికి కొంచెం సృహ ఉంది, ఇబ్బంది ఎక్కడైనా బతుకు. వాళ్ళు చాలా లేట్ చేసినాక చెప్పిరు అప్పుడు, అది మేము అడిగితే చెప్పిరు. నేను అడిగినా మేడం మీకేమన్నా ఏమన్నా ఆపగలరా లేకపోతే మేము పోయి అనలేదు, అట్లయితే వేసుకోపోండి హాస్పిటల్ వేసుకోపోండి అనే వేసుకోమన్నాక అమ్మాయి ఎత్తింది సార్. ఎత్తాకనే పిల్ల ఒక నిరుపుకుంటా చేస్తాను ఏమని అడిగితే కడుపులో యాతనం పుడుతుంది నా కడుపులో యాతనము కాలు చేతి ఇలా పిక్తాం అమ్మ నీకు నన్ను